హాయ్ గాయ్స్, ఈరోజు మనం చేసేది తెలంగాణ స్టైల్ శనగగుడాలు. ఈ శనగగుడాలకు కావాల్సిన శనగలు తీసుకొని వాటిని నేను ఒక గిన్నెలో నానబెట్టాను. ఆ తర్వాత వాటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నేను దాన్ని అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని నేను దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాన్ని ఉడకబెట్టాను. ఒకసారి కలిపెట్టుకొని అవి ఉడికాయా లేవా అని చెక్ చేసుకుంటున్నాను. ఉడికితే వాటిని మనం ఒక దాంట్లో వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. మీకు ఎంతమందికి ఇష్టం గాయ్స్ ఈ శనగగుడాలంటే? నాకైతే మా ఇంట్లో నాకు చాలా బాగా ఇష్టం. స్టవ్ ఆఫ్ చేశాను, దాన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ ఒక దాంట్లో వంపి నేను ఇట్లా ప్లేట్లో పోసుకున్నాను. తర్వాత పోపుకి రెడీ చేసుకున్నాను. దాంట్లో ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు దంచి వేసాను. అది కొంచెం వేగాక మళ్ళీ తర్వాత ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వేగనీయాలి. వాటిని బాగా వేగనిచ్చి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మనము దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని కలపెట్టుకున్నాను. కొంచెం ఆనియన్స్ అయితే వేగనివ్వకూడదు, ఎందుకంటే ఆనియన్స్ కొంచెం వేగినట్టుగా పచ్చిగా ఉంటే గుడాలలో చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఈ ఆనియన్స్ వేగకుండా అటు ఇటుగా ఉంటే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పోపు కంప్లీట్ అవ్వగానే మనం తీసి పక్కకు పెట్టుకున్న గుడాలు అనేటువంటివి దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకున్నాను. మీరు ఇంక ఎక్స్ట్రా సాల్ట్ కావాలంటే అందులో వేసుకోండి. ఈ పచ్చిమిర్చికి బదులు కూడా కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో అల్లం కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వెల్లిపాయలు చాలా వేసాను. సో అందుకే నేను అల్లం ఇట్లా యాడ్ చేయలేదు. అలా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.